చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో నక్షత్రము యాకోబులో ఉదయించును అని రాయబడింది. క్రీస్తు జన్మించినప్పుడు తూర్పున ఉదయించినటువంటి ఒక నక్షత్రం మానవ జాతికి నిత్య నిరీక్షణగా కనపడతా ఉంది. యేసుక్రీస్తు జన్మించక ముందు 1452 సంవత్సరాల క్రితమే ప్రవక్త బిలాము యేసుక్రీస్తు జననం గురించి ప్రవచించాడు. యాకోబు నుండి ఒక నక్షత్రం వచ్చినట్లు ఈ ప్రవక్త చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉండొచ్చు, కానీ లోకాన్ని మొత్తాన్ని కూడా వెలిగించినటువంటి గొప్ప నక్షత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో దేవుడు సెలవిస్తాడు, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. అదే విధముగా దేవుని బిడ్డలైనటువంటి ప్రియ బిడ్డలైనటువంటి విశ్వాసులందరూ కూడా మరి నక్షత్రములతో పోల్చబడ్డారు. ప్రభువుకి సాదృశ్యమైన నక్షత్రం గురించి అనేక విషయాలు మనము ప్రచురం చేస్తూ ఉంటాం ఈ లోకంలో. కానీ వాక్యంలో సంఖ్యాకాండం 24:17లో మనకు కనబడినటువంటి మాట ఏంటంటే యాకోబులో ఉదయించిన నక్షత్రం. యాకోబులో ఎందుకు అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి మరి వ్యక్తి యాకోబు. అతని ద్వారా వచ్చినటువంటి 12 మంది గోత్రాల్లో నుంచి ఒక గోత్రంలో నుంచి ప్రభువారు వచ్చినట్టుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. అదే యూదా గోత్రం. ఆ యూదా గోత్రపు కొదమ సింహముగా ఆయన ఈ లోకానికి వచ్చారు. పిల్లరా, మరి మన ఈ యొక్క మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆమె మరి దేవుని యొక్క రాజ్యంలోనికి వచ్చింది, రూతు. ఆమె ద్వారా యేసు ప్రభు వారు కూడా పుట్టినట్టుగా మనకి కనపడతాం. దావీదు మోయాబును అంటే సేయూరు లేదా ఏదోము కూడా ఓడించాడు. ఇక్కడ బిలాము పలికినటువంటి వాక్యం కనుక మనం చూస్తే దావీదు ద్వారా నెరవేరుతాయి. 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు అతడు మోయాబీలను ఓడించి 14 మంది మరియు ఏదోము దేశమందు అతడు దండునుంచెను. ఏదోములు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా కూడా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను కూడా యెహోవా అతనిని కాపాడుచుండెను. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయము, ఎక్కడికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం అంతా చేస్తున్నాడు దావీదు అంటే, దావీదు రాజు అయిన తర్వాత ఒక్కొక్కరిని జయించుకుంటూ వెళుతున్నటువంటి సందర్భం. ఈ వచనాలు సరిగ్గా మరి ఇప్పుడు యాకోబు నక్షత్రం అంటే రాజదండం క్రీస్తే భవిష్యత్తులో ఆయన లోకాన్నంతటిని జయిస్తాడు అని యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాల్లో మనకు కనబడుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజమే, మరి దేవుని యొక్క ప్రేమలు అన్నను తండ్రిని మోసం చేసి యాకోబు పాపపు హృదయంతో
నక్షత్రమైన యేసు ఉదయించగానే ఆయన విశాలమైనటువంటి 12 గోత్రాలు ఇశ్రాయేలుగా మారిపోయారు. పాపం ఒప్పుకున్నప్పుడు ఏమైందండి, కుటుంబం మొత్తాన్ని కూడా మార్చేశాడు దేవుడు. మార్చుకోనంత వరకు అతని పేరేంటి, యాకోబు. యాకోబు అంటే మోసగాడుగానే ఉన్నాడు, కానీ దేవదూత తన ప్రార్థనని అంగీకరించి, పాపాన్ని ఒప్పుకున్న విధానాన్ని అంగీకరించి, బతిమలాడుకున్న విధానాన్ని అంగీకరించి, వదలకుండా పోరాడే విధానం బట్టి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు అంటే పోరాడు గెలిచేవాడు అని అర్థం. ఈ మధ్యనే గాజా మీద ఇశ్రాయేలీలు యుద్ధం చేసి గెలిచారు. కాబట్టి వారు ఏ దేశం మీదకి వెళ్ళినా కూడా గెలవటం అనేది సాధ్యమవుతున్నటువంటి విధానం కనపడతా ఉంది. కాబట్టి మన జీవితంలో ఇలాగా మనం కూడా దేవుని బిడ్డలం అయితే, మరి ఇశ్రాయేలు గోత్రాలు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాయో మనం కూడా దేవునిలో ఆశీర్వదించబడిన వారంగా మారుతాం. ఆయన నక్షత్రం, ఆయన ఒక నక్షత్రం. ఈ నక్షత్రం పేరు మరి మంచి పేరు కలిగినదిగా ఉంది ప్రియులరా. ఆయన నక్షత్రం అను పేరుతో పిలువబడింది. జ్ఞానులు తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఏమన్నారంట? ఎవరి నక్షత్రం అంటే ఇది? ఆయన నక్షత్రం. దేవుని యొక్క ప్రేమలో మన జీవితంలో దేవుని యొక్క నక్షత్రం అన్న సంగతి మనం మర్చిపోయి ఉంటాం. చాలామంది అలాగా చేస్తూ ఉంటారు. ప్రియులరా, అది కాదు, కానీ దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతామని. ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమని మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో తెలియజేయబడింది. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ అన్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని జ్ఞానులు హేరోదుతో చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. మనం కూడా దేవుని యొక్క నక్షత్రాలు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని. కాబట్టి మనం కూడా ఎవరు అని చెప్తుంది బైబిల్? మనం కూడా ఒక నక్షత్రమే. జ్యోతులు అంటే ఆకాశంలో జ్యోతులను పెట్టారని ఆదికాండం 1వ అధ్యాయంలో పగలిని ఏలుటకు ఒక జ్యోతి, రాత్రిని ఏలుటకు ఒక జ్యోతిని నేను ఆకాశంలో తయారు చేసి పెట్టాను అని చెప్పాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే లోకమందు జ్యోతులులే కనబడాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని యొక్క రక్తంలో కడగబడిన లేదా కొనబడిన వారు మరి మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తుగా ఉన్నామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహము ఎవరిదంట? దేవునిది. అది ఆయన ఆలయం. కాబట్టి మరి మనం కాదట, విలువ పెట్టి కొనబడిన వారమని అపోస్తుల కార్యగ్రంథము మరి మనకందరికీ తెలిసింది. 28వ వచనం, 20వ అధ్యాయము 28వ వచనంలో మనం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. కాబట్టి ఆయన బిడ్డలమే మనం. కాబట్టి జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం ఇది, మామూలు నక్షత్రం కాదు. మరి అందరికీ తెలియలేదండి అంటే ఆకాశంలో నక్షత్రం కనపడుతుంది కదా, అందరు చూడాలి కదా, మరి అందరికీ కూడా అది ఆ జ్ఞానం రావాలి కదా. ఇదేదో ప్రకాశమానమైన నక్షత్రం ఉందని మరి అందరికీ రాలా, జ్ఞానులకు మాత్రమే వచ్చింది. ఆ జ్ఞానులు మాత్రమే దాన్ని బట్టి నడిచారు. జ్ఞానులను నక్షత్రం నడిపించినట్లుగా యేసు మనలను కూడా నడిపిస్తాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనములో వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఏం చేసిందండి నక్షత్రం? నడిపించే నక్షత్రాలు. మరి అన్ని నక్షత్రాలు నడిపిస్తాయా ఏమో, ఇంతవరకు ఎవరైనా ఆ 2000 సంవత్సరాల క్రితం తర్వాత ఎవరు కూడా
మమ్మల్ని నక్షత్రం నడిపించింది, మేము ఫలానా దేశానికి వెళ్ళాము, మేము ఫలానా ఊరికి వెళ్ళాము, ఫలానా దేశంలో రాజు ఉంటాడట అని ఎవరు చెప్పలా. ఈ సందర్భం తప్ప మరి ఎప్పుడు కూడా మరి ప్రపంచంలో ఏ యొక్క బైబిలోగ్రఫీలో కానీ మరి ఎక్కడ కూడా వ్రాయబడలేదు. ఆదాము అవ్వలు ఏదైనా వనంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఆ తోటలో నుండి బయటికి నడిపించాడని ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనములో, తూర్పు దిక్కున నక్షత్రము జన్మించిన తర్వాత యేసు తిరిగి మానవ జాతికి శాశ్వతమైనటువంటి విమోచనను కలిగజేయడానికి మనల్ని ఆయన యొక్క రాజ్యంలోకి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన హృదయాల్లో యేసుక్రీస్తు జన్మించినప్పుడే ఆ యొక్క కార్యము మనలో జరగగలదు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు యేసు నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? అరణ్యంలో. ఎలా నడిపించాడు? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం, నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించు. దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ఏ త్రోవలో నడిపించబడాలో ఆయనే మనకి నేర్పుతాడట, నడిపిస్తాడట. 58:11వ వచనంలో యెషయా గ్రంథము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని రాయబడింది. నడిపిస్తుంది, నక్షత్రం నడిపించింది. ఇప్పుడు యేసు ప్రభు వారు మాట నడిపిస్తుంది. అలాగే యేసు ప్రభు వారు బతికున్న 33.5 సంవత్సరాల్లో శిష్యులను నడిపించాడు, అనేక మంది విశ్వాసులుగా మార్చినట్టుగా బైబిల్లో ఆయన బాప్తిజం ఇచ్చినట్టుగా కూడా రాయబడింది. దేవుని పిల్లలందరూ దేవుని చేత నడిపింపబడాలని పౌలు కూడా చెప్తున్నాడు. దేవుని పిల్లలందరూ కూడా ఎవరి చేత నడిపించబడాలి? దేవుని చేత మాత్రమే నడిపించారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యందరు. కాబట్టి ఎంతమంది దేవుని యొక్క మాట చొప్పున నడవాలని ఆశపడతా ఉన్నారో వారందరూ దేవుని యొక్క కుమారులుగా ఉంటారు. ప్రజలను కలవరపరిచినటువంటి నక్షత్రం ఇది. ప్రజలందరూ కూడా కలవరపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల పాపములను విమోచించు యూదుల రాజు పుట్టాడనగానే హేరోదు మరియు అతనితో కూడా ఉన్న వారంతా కూడా ఏమయ్యారంట? కలవరపడిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కొంతమందిని కలవరపరిచింది నక్షత్రం, కొంతమందికి ఆనందాన్ని ఇచ్చింది నక్షత్రం. కాబట్టి ఆ ఆనందాన్ని ఇచ్చిన నక్షత్రంగా, మరి అలాగే కలవరపరిచిన నక్షత్రంగా, అలాగే దారి చూపిన నక్షత్రంగా మనకి బైబిల్లో కనపడుతూ ఉంది. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించింది. నక్షత్రంగా ఉన్న యేసు సాతాను యొక్క అనుచరులను కలవరపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలను ఆనందపరిచేవాడుగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు ప్రభు ఐగుప్తీయులను కలవరపరిచి మరి శత్రువులను పారిపోయేటట్లు చేశాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 24, 25. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైనటువంటి స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండులను కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదురు నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని కలవరపడ్డారు. ఐగుప్తీయులు కూడా, సైనికులు కూడా. ప్రియులరా, మరి నక్షత్రము మరి యేసు ప్రభు వారు కాబట్టి మరి కలవరపడేది ఎవరంటే శత్రువులు, ఆనందించేవాళ్ళు ఎవరంటే విశ్వాసులు. ప్రకాశించినటువంటి నక్షత్రం చీకటిలో మహిమలో ప్రకాశించింది కనుకనే ఆకర్షించబడినటువంటి జ్ఞానులు దాన్ని చూచి దాని వెనుక బయలుదేరి యెరూషలేమునకు బయలుదేరి వచ్చినట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనబడతాం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనంలో మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రానికి భేదాలు ఉంటాయట, అంటే తేడాలు ఉంటాయి.
అన్ని నక్షత్రాలు ప్రకాశించేవిగా కనపడవు, కొన్ని చిన్న చిన్నవిగా కనపడతాయి. అంటే చిన్నవిగా కనపడే అర్థం ఏంటంటే ఇంకా దూరం ఎక్కువగా ఉన్నాయని అర్థం. దగ్గరగా ఉన్న నక్షత్రం ఎవరంటే సూర్యుడు బాగా ప్రకాశమానంగా కనపడుతూ ఉన్నాడు. సూర్యుడే మనం చూడలేకపోతున్నాం, అంతకన్నా కూడా కోటి కాంతుల వెలుగుతో ఉండేటువంటి యేసుప్రభుని మనం చూడగలమా? అయితే ఆయన్ని చూడటానికి ఆయనే కిందకి బాలుడుగా జన్మించి మన ముందు నిలబడ్డాడు. ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రానికి ఎంతో తేడా ఉంటుంది, దాని యొక్క ప్రభావం కూడా మార్పు ఉంటుంది. అందుకనే హిందువులు మరి బిడ్డ పుట్టినప్పుడు నక్షత్రాన్ని చూస్తారు, ఏ నక్షత్రంలో పుట్టాడు అని. వాళ్ళు తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా చెడ్డ నక్షత్రంలో పుట్టాడు ఈ యాదవ, అయితే ఈ అమ్మాయి నష్టజాతకురాలు అని అంటూ ఉంటారు. అంటే నక్షత్రాలను బట్టి వాళ్ళు మనుషులను లేదా ప్రవర్తనలను అంచనా వేస్తున్నట్టుగా మనము బైబిల్లో చూస్తాం. ఈ నక్షత్రం దాని ప్రత్యేకమైనటువంటి మహిమను నిలుపుకుంది ప్రియులారా. ఎవరికి రానటువంటి నక్షత్రం. మరి ఈ నక్షత్రానికి ఏమైనా పేరు పెట్టారంటే ఏం పెట్టలా. చాలా నక్షత్రాలకి పేర్లు ఉన్నాయి, మనం కూడా పంచాంగంలో చూస్తాం నక్షత్రాల పేర్లు. కాబట్టి నక్షత్రాలకి కొన్ని పేర్లు ఉన్నాయి, కానీ ఈ తూర్పు దిక్కున కనపడినటువంటి నక్షత్రం పేరేంటో బైబిల్లో అయితే ఈ జ్ఞానులు కూడా దానికి ఏం పేరు పెట్టాల. సామాన్యంగా అయితే ఒక పేర్లు పెడతా ఉంటారు. ఈ నక్షత్రం చూపినట్లుగా మనం కూడా జీవవాక్యముని చేతపట్టుకొని అనేకులను మన జీవిత సాక్ష్యం ద్వారా వెలుగులను నడిపించగలగాలి, వెలుగు చూపించగలగాలి వాళ్ళకి. అలాగే ఈ క్రిస్మస్ దినాల్లో మరి నీవు ఒక కొత్త వ్యక్తిని మరి దేవుని సన్నిధికి నడిపించగలిగితే నువ్వు కూడా ఒక జ్యోతి వలె వెలుగుతున్నటువంటి వ్యక్తివే. ఒకవేళ నడిపించలేకపోతున్నావు అని అంటే నువ్వు కూడా మరి ప్రభావం లేనటువంటి నక్షత్రంలాగానే ఉండిపోతావు. విశ్వాసులు ప్రకాశించిన నక్షత్రాలని దానియేలు గ్రంథంలో కూడా రాయబడింది. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. కాబట్టి మనుషులను దేవుడి వైపు తిప్పాలి. మరి క్రిస్మస్ దినాల్లో ఒక్క వ్యక్తినైనా దేవుడి వైపు తిప్పడానికి నీ మనసు ఏమైనా అంగీకరిస్తూ ఉందా? లేదు. మరి పిండి వంటలు వండుకొని, పలావులు వండుకొని, కొత్త గుడ్లు మరి కొనుక్కొని, మరి అలాగే ఇళ్ళు శుభ్రం చేసుకొని, మందిరాలు శుభ్రం చేసుకొని, లైటింగ్లు పెట్టుకున్నంత మాత్రాన ఒక కొత్త ఆత్మ రాదు. కొత్త ఆత్మలు రావాలంటే మనం కూడా ఎలాగుండాలంట? ప్రకాశించేవారిగా ఉండాలి, నక్షత్రం వలె. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఆ నక్షత్రం వైపు చూసి జ్ఞానులు వచ్చినట్టుగా మరి జ్ఞానులైనటువంటి వారు మనం పిలిచినప్పుడు దేవుని సన్నిధికి వస్తారు. మరి దేవుని చేతిలో ఉన్నటువంటి నక్షత్రం అని కూడా ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంది. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 16వ వచనం. ఆయన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకునియుడును. ఆ నక్షత్రాలు ఏంటి అంట? 7 సంఘాలు. 7 సంఘాల మధ్య ఉన్నటువంటి మనిషి కుమారుడు 7 నక్షత్రములను చేతపట్టుకొని ఉన్నాడు. ప్రియులారా, భూలోకమందు వివిధ సంఘాలలో మరి వాక్యం అందిస్తున్న దైవజనులే దేవుని చేతిలో ఉన్నటువంటి నక్షత్రాలు. ఆ నక్షత్రాలకు సాదృశ్యము సేవకులు. ఎందుకంటే వాళ్ళు వెలుగును పంచుతున్నారు, స్వార్థను పంచుతున్నారు, కొత్త వారిని సంపాదించుకోవడానికి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ చీకటి రాత్రుల్లో ప్రభు కొరకు పరిచర్య చేయి దేవుని బిడ్డలందరూ మరి దేవుని చేతిలో నక్షత్రాలే. ఆయన యొక్క పనిముట్లుగానే మనము ఉన్నామని నమ్మాలి. మరి దేవుడు పని చేయటం అంటే డబ్బులు లేకుండా ఉచితంగా చేసే వాళ్ళంతా దేవుని పనిముట్లే. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకుందాము అంటుంది. ఏం ధరించుకోవాలి? తేజో సంబంధం అంటే వెలుగుతున్నటువంటి యుద్ధోపకరణాలు ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే యుద్ధంలో మనకు విజయాన్ని ఇచ్చేది. దావీదు అదే అన్నాడు కదా, ఏమన్నాడు? సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడా, దేవుడు నిన్ను నాకు అప్పగించాడు అని చెప్పాడు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు. అతను కేవలం ఒక రాయి తీసుకొని అతను కొడితేనే చచ్చిపోయాడు. నిజంగా ఒక రాయికి చచ్చిపోతారా అంటే చచ్చిపోలేదు, వాడు బోర్లబడ్డాడంతే.
బరాబరా పరిగెత్తుకుంటూ పోయి వాడి కత్తిని తీసుకొని ఆ యొక్క గొలియాతు యొక్క తలని ఛేదించి అది యొక్క రాజు దగ్గరికి దాన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి అతను కూడా దేవుని చేతిలో ఒక మంచి సాధనంగా నక్షత్రం వలె వెలిగినటువంటి వాడు దావీదు. దేవుని చేతిలో నక్షత్రాల మాదిరిగా ఉన్నవారికి దేవుడు కాపుదల ఇస్తాడు. మరి చిన్న బాలుడుగానే కనపడ్డాడు, కానీ అక్కడ మరి ఎంతో గొప్ప కార్యము ఇశ్రాయేలు ప్రజలకు తెచ్చిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎన్నడూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, మరి ఆయన చేతిలో కనుక మనం ఉంటే మనకేమిస్తాడంట? నిత్య జీవము. కాబట్టి నక్షత్రము ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. పగలని లేదు, రాత్రి లేదు, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది, ఆకాశంలో ఉంటూనే ఉంటుంది. అది నక్షత్రాలు నడుస్తాయి, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి అవి ప్రయాణం చేస్తాయి. మీరు రాత్రుల పూట పడకల మీద పడుకొని ఆకాశం వెళ్ళి చూస్తూ ఉండండి. కొన్ని నక్షత్రాలు అటు ఇటు కదిలినప్పుడు దానిలో నుంచి వెలుగు ఒకటి కొంచెం దూరంగా కనపడుతుంది. అదే కనుక కొంచెం ఎక్కువ లాంగ్ ప్రయాణం చేస్తే కనుక దానికి ఏం వచ్చిందంటామండి? తోక. అందుకని దాన్ని ఏమన్నారు? తోక చుక్క అన్నారు. అయితే ప్రభువారు తోక చుక్క కాదు, ఏమంటే వెలుగు. ఆయన వెలుగు కాబట్టి ప్రకాశమానమైనటువంటి వెలుగుగా ఆయన మనకి ఈ లోకంలో కనపడతా ఉన్నాడు, వెలిగించబడతా ఉన్నాడు. మనం కూడా వెలిగించబడతా ఉన్నాం ఆ వెలుగులో. తిరిగి రానయ్యున్నటువంటి ప్రభువారి నక్షత్రం. ఈ నక్షత్రం తిరిగి వచ్చే నక్షత్రం, పోయే నక్షత్రం కాదు. ప్రియులారా, వెలిగించబడిన తన బిడ్డలను తీసుకుని వెళ్ళటకు త్వరలో రానయ్యున్నానని వేకువ చుక్క అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఆయన ప్రకాశమానమైన నీతి సూర్యుడిగా రాబోతున్నాడు. చదవండి ప్రకటన 22:16 వచనం. ప్రకటన 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను, సంతానమును. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నా దూతను పంపి ఉన్నాను ఈ సంగతులను మీకు చెప్పడం కోసం. దావీదు వేరు చిగురైనటువంటి సంతానం ఎవరయ్యా? యేసు ప్రభువారు. ఆయన ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క. కాబట్టి మనము మలాకీ గ్రంథములో 4వ అధ్యాయము 2వ వచనం కనుక చూసినట్లయితే దేవుని ప్రేమించిన ప్రకాశమానమైనటువంటి ఈ వేకువ చుక్క గురించి, అయితే నా నామమందు భయభక్తులు కలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరు? యేసు ప్రభువు. నీతి సూర్యుడు ఎవరంటే యేసు. హోసనా మినిస్ట్రీస్ వారు పాట కూడా కట్టారు, నా నీతి సూర్యుడా అని చక్కని పాట కూడా వాళ్ళు పాడటం జరిగింది. దేవుని యొక్క ప్రేమలో తూర్పు దేశపు జ్ఞానులు మొదటిసారిగా నక్షత్రాన్ని చూసినప్పుడు వారు ఆనందించి ఉంటారని మనం అనుకోవాలి. ఎందుకంటే అది సంతోషకరమైనటువంటి సువర్తమానం చెప్పలేదనుకోండి, దారైతే చూపింది, ఆనందించి ఉంటారు. కానీ ఆ నక్షత్రం వారికి ముందుగా నడుస్తూ వచ్చి శిశువు ఉండినటువంటి చోటుకు వచ్చి నిలిచినప్పుడు జ్ఞానులు లోనికి వచ్చి నిజమైన నక్షత్రం యేసు అని గ్రహించి ఏం చేశారండి? నక్షత్రానికి మొక్కారా లేక మరి దేవునికి మొక్కారా? 2వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం. యేసును చూచి అత్యానంద భరితులైరి అని రాశారు. మరి నక్షత్రాన్ని చూసి ఆనందించలేదంటే నక్షత్రాన్ని చూసి కూడా ఆనందించారు. మనమైనా ఆనందిస్తాం. ఆకాశంలో కనుక గొప్ప వెలుగు కనపడితే మరి ముందుగా మనం భయపడతాము. అయితే జనరల్గా అలాంటి ప్రకాశమానమైనటువంటి చుక్కలు ఆకాశంలో కనపడ్డాయి అని అంటే ఎవరో ఒక మహానుభావుడు పుడతాడు అని అర్థమట. నాకు తెలియదు, మా పెద్దలు చెప్పేవాళ్ళు. అలాగే ఆ నక్షత్రం కనుక మరి జరిగితే ఒక తోక చుక్కలాగా కనుక కనపడితే కనుక ఎవరో పెద్ద గొప్ప మహానుభావుడు చనిపోతాడు అట అని 2 మాటలు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు.
జ్ఞానవంతుడైనటువంటి యేసు మన హృదయంలోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ గొప్ప సంతోషాన్ని పొందుతారు పిల్లలు. అంతేకాదు దుఃఖము సంతోషంగా మారిపోతుంది. దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, మీ దుఃఖ దినములు సమాప్తమాయను అంటాడు, ఇక మీరు ఆశీర్వదించబడిన వారు అని అంటాడు. కాబట్టి మనము అలాగనే ఉండాలి. మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మన మాటలో ఒక గోప్యత, దేవుని ప్రేమ కనపడుతూ ఉండాలి. గద్దింపు కూడా ఉండాలి తప్పు చేస్తూ ఉన్నప్పుడు. కాబట్టి దేవుడు కూడా అనేక పర్యాయాలు మనల్ని సంతోషపెట్టాలని ఆశపడి మరి కుంటివారు, గుడ్డివారు, మోగువారు, చెవిటివారు, దయ్యం పెట్టిన వాళ్ళందరినీ బాగు చేసి మరి వాళ్ళకి సంతోషమే కదా. మరి కాబట్టి నక్షత్రం ఏం కలగజేసిందంటే, యేసు అనే నక్షత్రము సంతోషాన్ని కలగజేస్తుంది. జీవిత పరిస్థితులు ఒక్కోసారి చీకటిగా మారిపోతాయి. కొన్ని సందర్భాల్లో మనకు అన్ని అపజయాలే ఎదురవుతూ ఉంటాయి. మరి అపజయంలో కూడా జయమిచ్చు దేవుడు యేసుక్రీస్తు. తనకు మొరపెట్టు వారందరికీ కూడా 145 కీర్తన 18వ చరణంలో నిజంగా మొరపెట్టే వారందరికీ కూడా ఆయన సమీపముగా ఉండి వాళ్ళని ఆదరించి కనికరించి మరి శోధనలో నుంచి తప్పించగలరు. యేసుక్రీస్తు ఒక ప్రకాశవంతమైన మరియు ఉదయించే నక్షత్రం మన హృదయంలోనికి వచ్చినప్పుడు చీకటి అనేటువంటి పాపం, దుఃఖం వెళ్ళిపోయి ఆనందం మరియు వెలుగు మన జీవితంలోనికి వస్తాయి. సరైన మార్గంలో నడిపే నక్షత్రం మీకు లేదా మన ముందు యేసు ప్రభు వారిలాగా మరి వాక్యం ద్వారా మన చేతిలో మన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మన ముందున్నాడు. ఎవరయ్యా ఈనాటి దేవుడు? దేవుడు అంటే ఎవరంటే వెలుగు, వెలుగు అంటే ఎవరంటే నక్షత్రం. కాబట్టి మీరు మీ జీవితాల్లో కష్టాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. మరి తగినంత సహాయం కూడా మీకు అందకపోవచ్చు, ఆదరణ కూడా లేకపోవచ్చు. మనము చితికిపోతున్నాము, మరి వేసారిపోతున్నాము అని అనుకుంటుంటాం. కాబట్టి మీకు యేసు అనేటువంటి మరి నక్షత్రం తోడుగా ఉన్నాడని నమ్మాలి. ఎవరైతే అలా నమ్ముతారో ఈ క్రిస్మస్ దినాల్లో మీరు యేసుక్రీస్తు అనే నక్షత్రం యొక్క నాయకత్వం కిందకు వస్తే ఈ నక్షత్రం ఖచ్చితంగా మీ జీవితాలు మారుస్తుంది. అంతేకాదు మీ జీవితంలో దేవుని యొక్క రక్షణని నిజంగా మీ కుటుంబాల్లో అనుభవిస్తారు, మీలో కూడా అనుభవిస్తారు. దేవుడు తన ప్రకాశవంతమైన నక్షత్రం యేసు ద్వారా మిమ్మలను మరి ఈ యొక్క లోకంలో ప్రకాశవంతమైన నక్షత్రంగా మిమ్మల్ని కూడా వెలిగించడానికి మీ గృహాలకి వచ్చారు. కాబట్టి చాలామంది ఇళ్లలో నక్షత్రాలు పెట్టుకుంటారు, కానీ ఇంట్లో ఏముంటుందండి? అన్నీ గొడవలు. ఇంకా రక్షణ పొందిన వారే ఉంటారు, కానీ ఆ ఇంటి ముందు నక్షత్రం పెడతారు. అలాగే క్రిస్మస్ దినాన మాత్రమే జీవితకాలం అంతా కూడా ఈ నక్షత్రం నీకు తోడుగా ఉండాలి. అంతే తప్ప ఏదో ఒక నెల రోజులో 2 నెలల్లో ఈ నక్షత్రాన్ని పెట్టుకొని తీసి అవతల పారేసి మేము యేసు ప్రభువుని ఆరాధించామనుకోవద్దు. ఉదయించాలి. ఎక్కడ? హృదయాలలో దేవుడు ఉదయిస్తే అది ప్రకాశమానమైనటువంటి ఒక వేకువ చుక్క. ఇక ఆ వెలుగు నీ కుటుంబంలో నుంచి, నీ జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. అలాంటి ప్రకాశమానం కావాలంటే మనము తప్పనిసరిగా దేవుని వైపు చూడవలసిన వారమైనాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఏమంటే, ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. కాబట్టి వేకువ చుక్క ఏం కలగజేసిందండి? జ్ఞానులకి సంతోషాన్ని కలగజేసింది. ఆయన్ని దేవుడని గుర్తించగలిగే, ఆయన్ని పూజించే, ముందుగానే గొప్ప దేవుడు ఒకడు ఉదయించాడు అనేటువంటి ఒక వ్యక్తి ఉదయించాడనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ముందుగా బహుమానాలు సిద్ధపరిచారు. వాళ్ళు అప్పటికప్పుడు కొనుక్కొని రాలావి. ప్రియులరా, ఆ వేకువ చుక్క చూసిన తర్వాత ఒక గొప్ప మహానుభావుడు ఎవరో పుట్టారు అని అనుకొని ఆయన కొరకు మరి బంగారము, మరి బోళము, సాంబ్రాణి ఆయనకి తీసుకొని వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. పూజ చేయడానికి కొన్ని వస్తువులు అవసరం. సామాన్యంగా పూలు పెడతారు, కొంతమంది ఆకులు కూడా పెడతారు. ఏమండి, రకరకాలుగా పూజా ద్రవ్యాలు, రకరకాల పూలు కూడా, మళ్ళీ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పూలు ఇష్టమని కూడా పెడతా ఉంటారు కొంతమంది. ఏదేమైనా సరే ఈ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పూలు తేలేదు. అక్కడున్న పూలు ఎవరు కోసుకురాలేదు. లేవా? ఆ దేశంలో ఉన్నాయి, కానీ ఆ పూలు ఎవరు తీసుకురాలేదు. తెచ్చింది బంగారం తెచ్చారు.
అలాగే మనకి ఇళ్లల్లో పిల్లలు పుట్టినప్పుడు కూడా మన బంధువులు కొంతమంది బాగా దగ్గర ఉన్న వాళ్ళు కూడా పిల్లలకి ఉంగరాలు, మొలతాళ్ళు, మరి అలాగే పట్టుదారాలు, మరి అలాగే చేతులకి వెండి కడియాలు, మరి అలాంటి చెవులకి కావాల్సిన దుద్దులు, మరి కాళ్ళకి అది కూడా కడియాలు లాంటివి పిల్లలకి పెడతా ఉంటారు. డబ్బున్న వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ పనులు. పిల్లరా అవన్నీ ఒక గొప్ప వ్యక్తిగా చెప్పటానికి చూపించేటువంటిది బంగారం. అలాగే సాంబ్రాణి అనేది ధూపం వేస్తాం. మందిరంలో ధూపం వేయడానికి సాంబ్రాణి వాడేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం వాడటం లేదు, చాలామంది మానేశారు. సాంబ్రాణి అంటే కూడా చాలామందికి తెలియదు ఈరోజు ఆడవాళ్ళకి. కాబట్టి ఆ రోజు సాంబ్రాణి అనేది ఒక రాయిలాగా ఉంటుంది. దాన్ని తెచ్చుకొని నలగొట్టుకొని ఆ పౌడర్ని మనము మరి నిప్పుల్లో వేసినప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది. దోమలు అవన్నీ పోతాయి. మరి వేడి కలగజేస్తుంది. కఫము, దగ్గు, జలుబు ఇలాంటివన్నీ పోగొడుతుంది. అది చాలా మంచి లక్షణాలు కలిగింది. అలాగే మనకి తలకి ఆ యొక్క పొగని మనం పెట్టుకున్నట్టయితే మన పొగ ఆ యొక్క తలకు కూడా ఒక మంచి సువాసన వస్తూ మరి పురుగు చేరకుండా మరి ఎంతో అందంగా తయారవుతుందట. ప్రియులరా ఆ బోళాన్ని తీసుకొని వచ్చారు. ప్రియులరా సాంబ్రాన్ని తీసుకొని వచ్చారు. బోళము అంటే ఈ యొక్క చనిపోయినప్పుడు సమాధుల్లో వేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు కలరావుండలు వేస్తూ ఉన్నారనుకోండి, అది మరణానికి గుర్తు. ఒకటి యాజకునికి గుర్తు, ఒకటి రాజుకి గుర్తు. బంగారం రాజుకి గుర్తు. ప్రియులరా మనం చూసినట్లయితే బోళమేమో మరణానికి గుర్తు, కాబట్టి సాంబ్రాణి ఏమో యాజకునికి గుర్తు. 3 వస్తువులు ప్రభువారి దగ్గరికి తెచ్చారు. మరి నీవైతే ఇప్పుడు ఏ వస్తువులు తేవద్దు. నువ్వే వస్తువులు తేవటానికి అవసరం లేదు. ఇప్పుడు నువ్వు తేవలసిందల్లా సామెతల గ్రంథంలో 26వ అధ్యాయంలో చెప్పినట్టుగా, నా కుమారుడా నీ హృదయమును నా దగ్గరికి తీసుకురా. ఏం తీసుకురావాలి? దేవుని దగ్గరికి హృదయాన్ని తీసుకురావాలి. కాబట్టి దేవుడు ఇప్పుడు నువ్వేదన్నా పూజా ద్రవ్యాలు తెమ్మని అడగటం లేదు నిన్ను. ఆయనకు కావాల్సింది ఏంటంటే నీ హృదయం, మారు మనసు, మంచి మనసు, వెతికే మనసు, వెంబడించే మనసు, సాక్ష్యం ఇచ్చే మనసు, వెలుగ్గా ఉండే మనసు, సువార్త ప్రకటించే మనసు, బైబిల్ చదివే మనసు, ప్రార్థన చేసే మనసు, కనిపెట్టే మనసు. దానియేలు ప్రార్థన చేస్తాడు, బైబిల్ చదువుతాడు. అలాగే ఆయన దేవుని యొక్క ప్రేమలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. 3 లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమన్నారంటే బుద్ధిమంతుడు అన్నారు. దానియేలుని బుద్ధిమంతుడు అన్నారు. ఎందుకంటే అతను దేవుని విషయంలో కానీ రాజ్యం విషయంలో కానీ ఏ తప్పు చేయలేదు. కాబట్టి మనం కూడా ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవునికి మహింకరంగా జీవించగలగాలి. ఒక్కళ్ళకి నష్టం కలగ చేయకుండా నువ్వే పనైనా చేయొచ్చు. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నష్టం పరచకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. కొంతమంది అలాగా నడుస్తూ ఉంటారు, మనుషుల్ని ప్రేమిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. కొంతమంది నష్టపరుస్తూ ఉంటారు, మరి దేవుడి రాజ్యానికి దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి మనము ప్రార్థన చేయగలిగిన వారమైతే, చేసేవారమైతే, చేస్తున్న వారమైతే నీవును నీ కుటుంబం కూడా దేవుని ఆశీర్వాదములతో వేకువ చుక్క వెలుగుతో నింపబడునుగాక. అలాంటి దీవెన నీకు నీ కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియస్తుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానం చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కుమ్మారించుము దేవా, కృమ్మారించుము దేవా, కృమ్మారించుము దేవా. ఆమేన్. వందనములు. సెలవు తీసుకుందాం.